చెప్పమ్మా, ఈరోజు పౌర్ణమి వచ్చింది. మీరు గతంలో మీరు చెప్పారు పౌర్ణమి వస్తే నా శరీరం పలుసులుగా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఏమి ఈరోజు వచ్చిందా? అంటే వచ్చే ముందు దాని యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయి మీకు? సింటమ్స్ అంటే కనుక పెయిన్ వస్తుంది, తర్వాత మంటలు అలా ఉంటాయి. ఎప్పుడు వచ్చిందండి మీకు పొలుసులో వచ్చి? ఎప్పుడు వచ్చింది? పౌర్ణమి అంటే అంటే గడిగలు స్టార్ట్ అవ్వగానే. అంటే పౌర్ణమి గడిగలు అంటే స్టార్ట్ అవుతుంటే నిన్న వచ్చిందండి? అవును, 5:30 5:30 వచ్చింది. ఏమన్నా చూపించగలుగుతారా? ఇప్పుడు మీకు ఎలా ఉంది పొజిషన్, ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చానో నేను గతంలో చెప్పాను, ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. నేను వచ్చింది కేవలం దైవ కార్యం కోసం మాత్రమే, ఇంకేమి ఉద్దేశించి నేను ఇక్కడికి రాలేదు. అంటే ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చారు? దీనికి సంబంధం ఉంది ఇంతకుముందు? ఉంది. అంటే ఉందంటే ఎట్లా ఉండేది? ఏ విధంగా ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఏ విధంగా అంటే కనుక సమయం వచ్చినప్పుడు సమయం అంటే ఇప్పుడు చెప్పడానికి పాసిబుల్ కదంటారా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు వేరే థ్రెట్స్ కానీ దాన్ని మాట్లాడి కానీ ఎవరైనా చేయడానికి ఏమైనా ఉందమ్మా? మా రాజగురువు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడున్నారు కాబట్టి ఇక్కడ వచ్చారు. అంటే రాజగురు గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, మీరు రాజగురు దగ్గరకు వచ్చారు? అతనే మిమ్మల్ని పిలిపించారు, గుర్తుపెడతాను పిలిపించారు. మీకు గుర్తుకొచ్చిందండి? తనే నాకు కొన్ని సింటమ్స్ కనపడ్డాయి. అంటే ఏ విధంగా అంటారు? అంటే కనుక ఆ జన్మలో ఉన్నటి ఏవైతే మేము చేస్తున్నామో అతనితో మాకు ఏమైతే ఉంటుందో అవి కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం 4 జన్మలు. ఒక జన్మలోనేమో నాకు అటువైపు, లేదా ఆ జన్మలోనా, లేకపోతే నెక్స్ట్ రాజు గారి కుమార్తె జన్మించారు ఆ జన్మలోనా, తర్వాత నెక్స్ట్ ఇది 4వ జన్మ అన్నారు. చెప్పండి, ఎక్కడ మీకు గురువు? గురువు అంటే కనుక నాగలోకం గురువుతాను. తర్వాత ఆయన కూడా జన్మలు ఉన్నాయా మీ ఒక్కరికైనా? నాతో పాటు అతను కూడా జన్మించారు. మీతో పాటు చేస్తాం. అంటే మా కార్యం కోసం మేము ఎవరైతే అనుకుంటామో ఇప్పుడు మళ్ళీ పుట్టి వాళ్ళంతా వచ్చి ఈ కార్యం నెరవేర్చారు. అంతేనంటారా? ఇప్పుడు ఇప్పుడు ఫోన్ అయిపోయింది. అమ్మా, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎక్కడ ఏ గుడి? ధ్యానం చేయాలి మేము. మాట్లాడతాను. ధ్యానం చేయాలి. నేను కూడా తెలుసుకోవాలండి చాలా వరకు. అంటే మీకు ఎవరు చెప్తారు? ఎవరంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుసుకోవచ్చు. ధ్యానం అన్నిటి పరిష్కారం. సో అందుకని ధ్యానంలో కూర్చొని తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్స్.